హే డూడ్, నా పేరు భరద్వాజ్. నేను కౌన్సిలింగ్ ఇస్తుంటాను, తర్వాత పోతుంటే కోచింగ్ ఇస్తుంటాను, తర్వాత పోతుంటే కొన్ని విషయాల్లో నేను చాలా అరుదైన పనులు చేస్తుంటాను. పనిని గొప్పగా చేస్తాను, సింపుల్గా చెప్తాను. అయితే దాంట్లో నేను నేర్చుకున్నది, నేను ఎంజాయ్ చేస్తుంది ఇవాళ మీతో ఒక విషయాన్ని షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అయితే ఒక ఆయన వచ్చాడు నా దగ్గరికి. ఒక తండ్రి ఒక కొడుకు గురించి, తన భవిష్యత్తు గురించి కనుక్కోవడానికి నా దగ్గరికి వచ్చాడు. కౌన్సిలింగ్కి వచ్చాడనమాట. డాక్టర్ గారు, నాకు ఒక ఇద్దరు కొడుకులు ఉన్నారు, అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నాను, అద్భుతంగా ఉన్నాను. నేనేం చేయమంటే అది చేస్తారు నా కొడుకులు. ప్రస్తుతం నా పెద్ద కొడుకు ఇంకా మంచివాడు, నేనేం చేయమంటే అది చేస్తాడు. నిల్చోమంటే నిల్చుంటాడు, కూర్చోమంటే కూర్చుంటాడు, ఏదంటే అది చేస్తాడు. అయితే నా కొడుకు ఇప్పుడే 10వ తరగతి అయిపోయింది. నేను ఆయన్ని ఇంటర్మీడియట్లో ఎంపీసీ తీసుకోమని చెప్తున్నాను అన్నాడు. మరి ఆయనకేమి ఇష్టం అడిగారా అని నేను అన్నాను. లేదు లేదు, నా ఇష్టాన్ని నేను చెప్తున్నాను, నా కొడుకు ఏదైనా చెప్తే వింటాడంటే. మొదట నేను 2 క్వశ్చన్స్ వేసాను. నా దగ్గరికి ఎందుకు వచ్చావు? నన్ను ఏమైనా అడగడానికి వచ్చావా, లేదు నువ్వు అనుకున్నది చెప్పడానికి వచ్చావా? మొదటిది. రెండవది, నేనేమైనా చెబితే వినడానికి వచ్చావా, నువ్వు తీసుకున్న నిర్ణయం చెప్పడానికి వచ్చావా అని నేను అడిగాను. లేదు డాక్టర్ గారు, మిమ్మల్ని ఒక సలహా అడుగుదామని వచ్చాను. సలహా కొరకు వస్తే నీకు ఒక జరిగిన సంఘటన ఒక చిన్న కథలాగా చెప్తాను, విను అని చెప్పాను. వింటావా, ఓపిక ఉందా అని అడిగాను. సరే వింటాను, ఓపిక ఉందా అన్నాడు. అయితే ఒక డాక్టర్ కథ, ప్రముఖ ఏమంటారు కార్డియాక్ సర్జన్ కథ తనకు చెప్పాలని అనుకున్నాను, చెప్పాను. ప్రపంచంలో పేరు మోసిన ఒక డాక్టర్ కొన్ని వేల హార్ట్ సర్జరీస్, ఓపెన్ హార్ట్ సర్జరీస్ చేశాడు. ఓపెన్ హార్ట్ సర్జరీ చేసిన డాక్టర్ ఒక 6,000 ఓపెన్ హార్ట్ సర్జరీలు చేశాడు. ఆ 6,000 ఓపెన్ హార్ట్ సర్జరీస్ చేసిన తర్వాత తనకి ఎందుకో ఆ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు కొంతమంది ఉంటారు కదా, మన డాక్టర్ గారికి సన్మానం చేయాలి అని అనిపించింది. దెన్ ఆటోమేటికలీ వాళ్ళందరూ వచ్చారు తన దగ్గరికి. డాక్టర్ గారు మీకు సన్మానం చేస్తాం, చేయండి. రేపు ఆదివారం నాడు చేయండి. డాక్టర్ గారు సన్మానం కొరకు వచ్చారు, కూర్చున్నారు. అందరూ చాలా అంగరంగ వైభవంగా ఫంక్షన్ హాల్ పెద్దది తీసుకున్నారు, బ్రహ్మాండంగా. మంచి ఏమంటారు బంగారు శాలువా తీసుకొచ్చారు, బంగారు గండ పెండేరని తీసుకొచ్చారు. తనకి ఏమంటారు ఫస్ట్ వితౌట్ డిలే తనకి మంచి గండె పెండేరం తొడిగారు, శాలువా బంగారు శాలువా కప్పారు. ఒకరు ఒక్కొక్క హార్ట్ పేషెంట్ వచ్చి మాట్లాడుతున్నారు డాక్టర్ గారి యొక్క గొప్పతనాన్ని గురించి. డాక్టర్ వాళ్ళ మాటలు విని చేసి ఏమంటారు ఆనంద బాష్పాలకు బదులుగా అక్కడి నుంచి పరిగెత్తాడు కొంత. అంటే ఏమంటారు డయాస్ నుంచి ముందరికి ఓపెన్ స్ట్రైట్గా వెళ్తే ఒక ఏమంటారు ఎంట్రన్స్ ఉంది, లేదా స్టార్టింగ్ పాయింట్. డయాస్ తిరిగి పరుగున 50 సంవత్సరాల డాక్టర్ పరుగున వెళ్ళి ఒక చెట్టు కింద కూర్చుండి ఏడుస్తున్నాడు. వీళ్ళందరూ సర్ప్రైజ్. డాక్టర్ గారి గురించి మాట్లాడితే ఏంటి ఆయన ఏదో పరిగెత్తుకొని వెళ్ళాడంటే 1 by 1 వీళ్ళు వెళ్ళారు పరిగెత్తుకొని. ఆయన ఒక చెట్టు కింద కూర్చుండి ఒక వయలిన్ వాయిస్తున్నాడు. ఆ వయలిన్ ఎలా వాయిస్తున్నాడంటే బాధాతప్త హృదయంతో ఉంది. వయలిన్ విన్న వాళ్ళందరూ ఆయన ఏమంటారు గుండె బద్దలైపోతున్న తన బాధను వ్యక్తపరుస్తున్నాడు. ఏం వాయిస్తున్నాడు డాక్టర్, అద్భుతం, మహాద్భుతం. అలా
ఓ 10-15 నిమిషాలు ఆయనను గౌరవించడానికి కదా పిలిచింది. 10-15 నిమిషాలు వాయించిన తర్వాత ఆపిన తర్వాత అందరూ చప్పట్లు కొట్టారు. ఓ వావ్ వావ్, మీరు వయలిన్ కూడా వాయిస్తారా అంటే డాక్టర్ గారు ఒక మాట చెప్పాడు. అయ్యా, నేను అసలు వయలినే వాయించాలి, వయలిన్ ప్లేయరే అవ్వాలి అనుకున్నాను చిన్నప్పుడు. కానీ మా నాన్నగారు నన్ను డాక్టర్ అవ్వు అన్నాడు. నేను డాక్టర్గా సంతోషంగానే ఉన్నాను, సక్సెస్ అయ్యాను, డబ్బు అన్నీ ఉన్నాయి. కానీ ప్రతిరోజు నిద్రపోయేటప్పుడు పడుకునేటానికి మధ్యలో టైంలో రోజు ఏమంటారు, నేను అనుకున్నది కాలేకపోయాను అనే విషయాన్ని గుర్తుకొస్తుంది. ఆ రోజు కనుక నేను వయలినిస్ట్ అయి ఉంటే నేను కూడా ప్రపంచంలో ఈ 6,000 ఓపెన్ హార్ట్ సర్జరీ చేశాను కదా, నేను 60,000 సెమినార్స్ ఇచ్చేవాడినేమో. అంటే నా యొక్క ఫ్రూట్స్ ఇంకా ఎక్కువ ఉండేటివేమో, నా అవుట్పుట్స్, నా సక్సెస్ రేటు ఇంకా ఎక్కువ ఉండేదేమో. నేను డబ్బు గురించి మాట్లాడాను, డబ్బు పుష్కలంగా సంపాదించాను. డబ్బు ఇంతకంటే 60 రెట్లు ఎక్కువ వస్తున్నానో 600 రెట్లు ఎక్కువ వస్తుందో తెలియదు, లేదా నా సక్సెస్, నా సంతోషం ఎలా ఉంటుందో తెలియదు. కానీ నేను సంతోషంగా ఉండేవాడిని, అది మాత్రం చెప్పగలను అన్నాడు. అన్న తర్వాత సరే ఓకే డన్. ఇక్కడ నీతి కథ ఇక్కడ నేను ఆపేసి ఈ వచ్చిన ఆయన కౌన్సిలింగ్ వచ్చిన ఆయనకి చెప్పాను అనమాట. అర్థమైందా మీకు అని అంటే ఇక ఏం అర్థమైంది మీకు అని అడిగాను. డాక్టర్ గారు, ముందు నా కొడుకుని అడగాలి ఆయన ఏం తీసుకుంటాడు అని. బైపీసీ తీసుకుంటాడా, ఎంపీసీ తీసుకుంటాడా, సిఈసీ తీసుకుంటాడా, హెచ్ఈసీ తీసుకుంటాడా, లేదా వ్యవసాయం చేస్తాడా తన ఇష్టం, లేదా తన వృత్తి చేస్తాడా తన ఇష్టం అని అడగాలి. కానీ భయంగా ఉంది డాక్టర్ గారు, నేను ఆయనను ఇంజనీర్గా అమెరికాలో డాలర్లు ప్రింట్ చేసే మిషన్ లాగా చూస్తున్నాను, రేపు ఆయన ఏ నిర్ణయం తీసుకుంటాడో అని చెప్పేసి ఈయన వెళ్ళిపోయాడు. ఈయన భయపడ్డట్టుగానే వాళ్ళ కొడుకు తను అనుకున్నది కాకుండా వేరే నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. మరి ఆయన సక్సెస్ అవుతాడా, సంతోషంగా ఉంటాడా అనే విషయాలను నేను కూడా చూడాల్సిందే. చూసి ఏ 5-10 సంవత్సరాలకు తెలిస్తే మీతో మళ్ళా షేర్ చేసుకోవాల్సిందే. అయితే డూ వాట్ యు లవ్, లవ్ వాట్ యు డూ అది చాలా ఇంపార్టెంట్. వాళ్ళను చదువుతున్న దాన్ని ఇష్టమైనదే చదివించండి, ఇష్టమైన ప్రొఫెషన్కే పంపించండి. అంతేకాని ఏమంటారు, ఒత్తిడి చేయకండి. పిల్లల్ని, నెక్స్ట్ జనరేషన్ని మానసికంగా వైకల్యంలోకి తీసుకెళ్ళకండి, నెట్టకండి. ఆనందంగా ఉంచండి. ఆనందంలోనే సక్సెస్ ఉంటుంది, సమృద్ధి ఉంటుంది. చూడండి ముందు, లెట్ దెమ్ టేక్ దేర్ ఓన్ చూస్ దేర్ పాత్. అందులో గైడ్ చేయండి. చాలా ఉన్నాయి ఇవాళ గైడ్ చేయాలంటే. గైడ్ చేయండి. దే విల్ రాక్ దైర్ ప్రొఫెషన్. గివ్ దెమ్ ఏ ఛాన్స్ టు గ్రో in a good, best, better atmosphere. Signing off, Dr. Bharadwaj.